మన సూర్యాపేట ముచ్చట వింటే మస్తు ఖుషి అయితారు. ఏందంటే మన ఊరికి ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నదట. అది ఎప్పటిదో తెలుసా? 1982 నాటిది. మనం పుట్టకముందు మన తాతలు వేసిన ప్లాన్ అన్నమాట. ఆ పాత చింతకాయ పచ్చడి లెక్క ఉన్న ప్లాన్నే గిప్పటిదాకా లాక్కొస్తున్నారు మన సర్కారోళ్ళు. అసలు రూలు ప్రకారం 20 ఏండ్లకు ఓ కొత్త ప్లాన్ గీయాలే. కాని మనోళ్ళు దాన్ని పట్టించుకోలే. ఏం గాదులే నడుస్తది అని గదే ప్లాన్ను నట్టుకొస్తున్నారు. గిప్పుడు సర్కారోళ్లకు జ్ఞానం వచ్చినట్టుంది. 2045 దాకా మన ఊరికి ఏం కావాలో అని ఓ దండం పెట్టేంత పెద్ద ప్లాన్ గీసి పైకి పంపిన్రట. పాత ప్లాన్లా మన సూర్యాపేట 24 చదరపు మైళ్లుంటే గిప్పుడు కొత్త ప్లాన్ల దాన్ని 93 చదరపు మైళ్లకు సాగదీస్తున్నారు. అంటే మన ఊరిని బబుల్ గమ్ లెక్క సాగదీస్తున్నారన్నమాట. పాపం గిన్ని రోజులు పక్క ఊర్లో ఉన్నామనుకున్న దురాజ్పల్లి, కుడకుడ, కుసుమవారిగూడెం ఇవన్నీ గిప్పుడు మేం కూడా సూర్యాపేటనే అని కాలరెగరేస్తాయి. గింటకి కొత్త ప్లాన్ల ఏముందంటే ఊరిని మొత్తం ముక్కలు ముక్కలు చేసిండ్రు. గిది ఇండ్లు కట్టుకునే జాగా, గిది ఫ్యాక్టరీలు పెట్టే జాగా, గిది షాపుల జాగా, గిది చెరువుల జాగా, గీ పక్క శ్మశానం. అబ్బో ఒకటేంది, ఊరిని మొత్తం ఓ కిచిడీ లెక్క చేసి ఏ జాగాల్లో ఏం చెయ్యాలో రాసిపెట్టిండ్రు. వచ్చే 20 ఏండ్లల్లా మంచి మంచి రోడ్లు, పిల్లకాయలు ఆడుకునే పార్కులు, రాత్రిపూట జిగేల్మనే లైట్లు, గలీజంతా ఓ పక్కకు పారేనీకి డంపింగ్ యార్డ్లు, మంచినీళ్లు, ఐటీ హబ్బులు, మెడికల్ కాలేజీ, ఇట్లా ఊరు మొత్తం షైనింగ్ కొట్టాలి అని ప్లాన్ గీసిండ్రు. గిగా అసలు సిసలు మ్యాటరు, మన సూర్యాపేటకు ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తదట. హైదరాబాద్కేనా మాకేంది అనుకున్నారో ఏమో, ఖమ్మం బైపాస్ రోడ్డుకెళ్ళి గిట్ల తిరిగి కొత్త కలెక్టరేట్ చుట్టూ దురాజ్పల్లి మీదికెళ్ళి ఓ పెద్ద రింగ్ రోడ్ కడతారట. గీ డ్రాఫ్ట్ ఓకే అయితే మన జనాల్ని కూడా ఏమన్నా తక్కువుంటే జప్పుడ్రి అని అడిగి అందరూ ఓకే అన్నాక ఫైనల్ చేస్తారట. అయితే గీ కొత్త ప్లాన్ ఎందుకంత అవసరం పడ్డదంటే పాత ప్లాన్లా ఓ పెద్ద లొల్లిండే. కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు, శాంతినగర్, శబరినగర్ లెక్క ఉన్న జాగలన్నీ ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయట. అంటే ఫ్యాక్టరీలు కట్టాల్సిన జాగాల్లా మనోళ్ళు ఇండ్లు కట్టుకునుంటున్నారు. సద్దుల చెరువు పక్కనున్న కాలనీలైతే బఫర్ జోన్ అట. అంటే అక్కడ గడ్డి కూడా మొలవద్దు. గీగా చూసుకో అసలు కామెడీ. మున్సిపాలిటీకి పోయి పర్మిషన్ అడిగితే, అరరే నువ్వు కట్టేది ఇండస్ట్రియల్ జోన్లో తమ్ముడు, పర్మిషన్ ఇయ్యంపో అని పంపిస్తున్నారు. జనం కూడా మీరు ఇయ్యకపోతేంది, మేం కట్టుకోమా అని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఇండ్లు లేపుతున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి గల్లపెట్టకు ఏటా 100 కోట్లు బొక్కబడుతుంది. గిప్పుడు కొత్త ప్లాన్లా గీలొల్లె అంతా తీసేస్తున్నారు. ఫ్యాక్టరీలు కట్టాల్సిన జాగాల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లకు, బఫర్ జోన్లో ఉన్నోళ్లకు భయం లేదు. ఆ జాగాలన్నిటినీ మీరు మంచిగా ఇండ్లు కట్టుకోండి నాయనా అని రెసిడెన్షియల్ జోన్గా మారుస్తున్నారు. గింతేకాదు, ఎస్పీ ఆఫీస్ పక్కన కూడా జనానికి పనికొచ్చే పనుల కోసం జాగ పెట్టిండ్రు. ఇక చూసుకో, పర్మిషన్లు ఫటాఫట్ వస్తాయి. మున్సిపాలిటీ గల్లపెట్ట పైసలతోని గలగలలాడుతుంది. అక్రమ కట్టడాల పంచాయతీ ఉండదు. సూర్యాపేట మొత్తం జిగేజెల్మంటది. మొత్తానికి పాతకాలం ప్లాన్ అనే చిరిగిన అంగీ తీసేసి కొత్త కాలానికి తగినట్టు బ్రాండెడ్ సూట్ కుట్టిస్తున్నారన్నమాట మన సూర్యాపేటకు.